अस्सलामुअलैकुम नाज़रीन, टीवी 21 के उर्दू खबरनामे में आपका खैर मकदम है। आइए सबसे पहले देखते हैं सुर्खियां। चीफ मिनिस्टर तेलंगाना पर जाना रेड्डी की तनकीद। दो टोलियां गिरफ्तार, कमिश्नर पुलिस की प्रेस कॉन्फ्रेंस। कांग्रेस पार्टी छोड़कर जाने वालों को डीके अरुणा और गीता रेड्डी का इंतबाह। अब खबरें तफसील से। कांग्रेस पार्टी फ्लोर लीडर जाना रेड्डी ने चीफ मिनिस्टर की चंद्रशेखर राव पर तनकीद की। इन्होंने कहा कि जब से केसीआर चीफ मिनिस्टर बने हैं इस दिन से इनकी खुशी का कोई ठिकाना नहीं और वो अवाम को भूल गए हैं। కొత్త రుణాలను ఇప్పించడానికి రైతాంగానికి వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది వాళ్ళు రైతులు చాలా ఇబ్బందుల పాలవటమే కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. వీటి నుంచి ఒక పక్కన వర్షాభావం, రెండో పక్కన ఈ రుణమాఫీ అంశం, మూడో పక్కన ఎక్కడికక్కడికి ఎలక్ట్రిసిటీ యొక్క ఇబ్బందికర పరిస్థితి. వీటన్నిటిని రైతులు చాలా దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్న ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే ఇప్పుడు తాత్కాలిక ప్రణాళిక ద్వారా వీటినన్నిటినీ ఎదుర్కోవడానికి ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంలో మిత్రులు తెలియజేసినారు. కొంతమంది మా మిత్రులు పార్టీని విడిచిపోవటం చాలా బాధాకరం, విచారకరం. అంతేకాదు ఇప్పుడే వారు చెప్పినట్టుగా ఒకళ్ళ వ్యక్తులుగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజా నిర్ణయం కాదు. మీరు ఇప్పుడే ఒకటి రెండు ప్రశ్నలు అడిగినారు. ఇది కొంతమంది పోతూ ఉంటే బలోపేతం ఏ విధంగా అవుతుంది అనేటువంటి ఇదేనా మీ ప్రశ్న? కానీ ప్రజలు బలోపేతం చేయాలి తప్ప వ్యక్తులు బలోపేతం కాదు. అంచేత ప్రజలు మొన్న మరి మేమందరం ఉండగా पुलिस ने दो टोलियों को गिरफ्तार करके तलाई जेवरात और तफंचा बरामद किया। सिटी कमिश्नर पुलिस महेंद्र रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि बी महज को गिरफ्तार करके इसके कब्जे से एक तफंचा और 2 राउंड्स बरामद किए। इसके अलावा रहजरी करने वाले टोलियों और खरीदार और जुमला 5 अफराद को गिरफ्तार करके इनके कब्जे से 2 किलो 135 ग्राम तलाई जेवरात और एक खंजर, 6 सेलफोन और मिर्च पाउडर और दिगर అష్యా బరామద్ की गई। హైదరాబాద్ కమిషనరేట్ ఏరియాలో ఒక 16 కేసెస్లో ఉన్నారు. ఈ 2 కమిషనరేట్స్కి సంబంధించి మొత్తము ఆ కేసులలో ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. డ్యూ కోర్స్లో వీటిని కోర్టులో డిపాజిట్ చేయడము, ఆ తర్వాత విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ రిటర్న్ చేయడం జరుగుతుంది. అంతే సరే. ఇద్దరు కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్ ఇన్ ద సెన్స్ రిపీటెడ్గా నేరాలు చేస్తూ ఉన్నారు. దే హ్యావ్ బికమ్ ప్రొఫెషనల్ అఫెండర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎస్. కెన్ యూ రిపీట్ ప్లీజ్? అంటే ఐసోలేటెడ్ ప్లేసెస్లో మార్నింగ్ వాక్కి వెళ్ళిన వాళ్ళు, ఈ షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు, బేసిక్గా లేడీస్ ఒంటరిగా కనిపించినప్పుడు ఈ చైన్ స్నాచింగ్ చేస్తూ ఉన్నారు. సారీ
అట్లాంటిది మన నోటీస్కి ఏం రాలేదు. వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో అలాంటిది ఏం తేలలేదండి. అయితే ఈ రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే కేసులలో కూడా రిసీవర్స్గా ఉన్నారు. వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. 3 రిసీవర్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగిందండి. మనము చట్టం ప్రకారము ఒకసారి కేసులో అరెస్ట్ చేసిన తర్వాత వారికి బెయిల్ వచ్చినప్పుడు మనము ఫిజికల్గా 24 hours వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నిఘా పెట్టడము వీలు కాదు. కాబట్టి జనరల్గా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ మీద నిఘా పెడుతూ ఉంటాం. వీళ్ళు చాలా వరకు ఏంటంటే కొంతమంది రిఫార్మ్ అవుతారు, కొంతమంది కారు మళ్ళీ నేరాలు చేస్తుంటారు. ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆన్గోయింగ్ ఎఫర్ట్ బై ది సిటీ పోలీస్ in containing this problem of snatchings. ఇప్పుడున్నటువంటి చట్ట పరిధిలో ఇంకా చట్టాన్ని గట్టిగా మనం ఎలా వినియోగించాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్లో కూడా అన్ని పోలీస్ స్టేషన్స్ లెవెల్లో నుంచి అన్ని వింగ్స్ కూడా దీని మీద ఆలోచిస్తాయి. ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మన సమాజానికి అది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ అండ్ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ వెరీ వెరీ సిన్సియర్లీ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్. దానికి కావాల్సిన రిసోర్సెస్ ఆల్ ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా మేము ఎవ్రీడే ఎన్ని కేసులలో కన్విక్షన్స్ వస్తున్నాయని చెప్పి మానిటర్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా. అది మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కన్సర్న్ డీసీపీస్ ప్రెస్ రిలీజెస్ ఇస్తారు. మనకి ఎక్కువగా కన్విక్షన్స్ వచ్చినట్లయితే నేరస్తులకి శిక్ష పడేటట్లుగా చూస్తే నేరాలు తగ్గుతాయనేది అది. कांग्रेस पार्टी साबिक वजीर डीके अरुणा और गीता रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस छोड़कर दूसरी पार्टियों में जाने वाले इन्होंने मुतालिबा किया कि वो पार्टी छोड़ने से कबल वो अपना अहदा भी छोड़ दे. మరి మనకు తెలంగాణ వస్తే ఈ మరి వాళ్ళ ఆపరేషన్ ఆకర్ష్ అవసరం ఏమొచ్చింది? మీకు మీ మెజారిటీ ఉంది, ఎవరి అవసరం లేకుండా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగినారు. ఆ స్వేచ్ఛ మీకు ప్రజలు ఇచ్చారు, మార్పు కోరినారు ప్రజలు. కాంగ్రెస్ 10 సంవత్సరాలు చేసిందని కొంతవరకు యాంటీ ఇన్కంబెన్సీ ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా ఉద్యమంలో పోరాడినారు కాబట్టి మీ పైన కూడా మాకు ఫస్ట్ ఆ నిర్వచనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బంగారు తెలంగాణ అంటే నిర్వచనం ఏందో. ఈరోజు ఈ వెళ్ళినటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడా ఎంబడే స్పీకర్ గారు వారిని డిస్క్వాలిఫై చేయాలి. చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని కూడా మీరు ఎవరు ఏ పార్టీలో చేరిన అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కుర్చీలను వదిలేసి వాళ్ళు ఏ పార్టీలోకి పోయినా అభ్యంతరం లేదు. వాళ్ళు రాజీనామాలు చేసి ఆ పార్టీలో చేరితే బాగుండేది వాస్తవంగా. మరి ఈరోజు ఇంకా 9 నెలలు ఉంది కొందరికి, ఇంకా కొంతమందికి ఇంకా ఎక్కువ సమయం ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. మరి ఇంత సమయాన్ని కూడా వాళ్ళు ఉన్నప్పటికీ పార్టీ మారిపోయారంటే దాంట్లో లోగుట్టు ఏముందో మన అందరికీ తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు కేవలం మళ్ళోసారి साबिक रुकन असेंबली कांग्रेस पार्टी डी नागेंद्र ने मीडिया से बात करते हुए चीफ मिनिस्टर के चंद्रशेखर राव पर तनकीद की और कहा कि वो अपने अहदे से अवाम को धोखा दे रहे हैं और अवाम के मसाइल के हल के लिए वो वक्त तक नहीं दे रहे हैं. మరి ప్రచారం వస్తుంది, మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అని పోయేటువంటి వారు కొంచెం స్వార్థంతో పోవచ్చు. కానీ మేము సుధీర్ రెడ్డి గారు కానీ గతంలో 2000 మీరు ఒక 4 కంటే ముందు కానీ 1999లో కానీ 94లో కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం మేము 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నా
99లో 91 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల మీద పాల్పడ్డప్పుడు ఆ యొక్క ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు మేమిద్దరం. అయితే ఈరోజు మా మీద ఎంతో గురుతరమైన బాధ్యత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతేనే మా బాధ్యత పెరిగిందని మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇంకో పార్టీకి పోయి లేకపోతే ఇంకో పార్టీలో చేరాలని కానీ మీ అందరికీ తెలుసు. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని నమ్మినాం కాబట్టి ఎమ్మెల్యే పదవి కూడా వదిలినటువంటి సందర్భాలు నేను అనుకుంటాను రాష్ట్ర చరిత్రలో అది మీ అందరికి తెలియంది కాదు. అయితే ఈ రోజు ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని ఖండించడానికే నేను సుధీర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా రాబోయేటువంటి 2019లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మేము కలిసికట్టిగా ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం మొన్ననే వచ్చింది. ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు ఎలక్షన్స్ మేనిఫెస్టోస్ చాలా ఉన్నాయి. అందుకని మేము ఎంబడే యాక్షన్లో రాకుండా కొంచెం లో ప్రొఫైల్గా ఉండాలన్న ఉద్దేశంతోనే లో ప్రొఫైల్గా ఉన్నాం. దాని అర్థము ఏదో మేము ఏదో పార్టీ పోయింది కాబట్టి మేము డిసప్పాయింట్ అయ్యాము, ఓడిపోయినాము, ఓడినా గెలిచినా. राज्यसभा एमपी पी गोवर्धन रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बीजेपी और टीडीपी पर तनकीद की और इल्जाम लगाया कि खम्मम के 6 मंडलों को आंध्रा में जम कर दिया है। इन्होंने कहा कि चंद्रबाबू नायडू आंध्रा को तरक्की देंगे, ये बात नामुमकिन है. పరిమితం అవుతాం. మిగతా గ్రామాలన్నీ కూడా తెలంగాణ ఏరియాలోనే ఉంటాయి. అటువంటప్పుడు ఈ ఆర్డినెన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే పెట్టిండ్రు. దాన్ని మేము అట్లే ఇష్యూ చేసినామని అంటా ఉన్నా. నేను ఒకటేం చెప్తున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు పార్లమెంటుకు హామీ ఇచ్చినట్టు పోలవరం డ్యాం నిర్మించడం జరగాలి. అంతేగాని మా చేతుల్లో అధికారం ఉంది, మేము చెప్తే ప్రధానమంత్రి వింటాడు, అతని పైన ప్రెషర్ వేయొచ్చు అనే విధంగా ఒకవేళ బిహేవ్ చేస్తే ఇది మంచి పరిమాణాలకు దారి రాదు. ఎందుకంటే నేను చెప్పేది తర్వాత मौला अली रेलवे स्टेशन के करीब मालगाड़ी के एक डब्बा पटरी से उतरकर निकल गया। इस वाकये की इत्तला मिलते ही महकमा रेलवे के मुलाजिमीन मुकामे वारदात पर पहुंच गए और पटरियों का मुआयना किया। टाटा कंपनी मारुति ఆఫ్ లోడెడ్ కండిషన్లోనే లోడెడ్ కండిషన్లో అయితే గ్రేజింగ్ హెవీ గ్రేజింగ్ ఉంది. మొబైల్ మాట బాబు పక్కన ఉందండి ఆ లైన్లో అంటే ఇటు పక్కన రండి ఇటే ఉండండి. కూర్చోండి
సార్ नाज़रीन, फिर एक बार देखते हैं सुर्खियां। चीफ मिनिस्टर तेलंगाना पर जाना रेड्डी की तनकीद। दो टोलियां गिरफ्तार, कमिश्नर पुलिस की प्रेस कॉन्फ्रेंस। कांग्रेस पार्टी छोड़कर जाने वालों को डीके अरुणा और गीता रेड्डी का इंतबाह। आज के खबरनामे में बस इतना ही। देखते रहिए टीवी 21। मैं लेती हुई इजाजत। अल्लाह हाफिज।